హాయ్ 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 యాక్చువల్లీ హాయ్ హాయ్ యాక్చువల్లీ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇవాళ నా ఫస్ట్ డే అయింది. ఐఎమ్ డాక్టర్ మణికంఠ, ఎండి జనరల్ మెడిసిన్. ఇవాళ నా ఫస్ట్ డ్యూటీ, అది కూడా నైట్ డ్యూటీ అనమాట. సో నా ఎక్స్పీరియన్స్ నేను రికార్డ్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ. సో ఆ రికార్డింగ్ తీద్దామనేసి ఇప్పుడు వచ్చాను. ఇప్పుడు నా డ్యూటీ అయిపోయింది, జస్ట్ డ్యూటీ అయిపోయి నేను వచ్చాను. సో నాకు రికార్డింగ్ తీయాలనిపించింది. నా ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నేను రికార్డ్ చేసుకోని అనుకున్నాను, అందుకే వీడియో చేస్తున్నాను. ఏంటంటే ఫస్ట్ నైట్ డ్యూటీ అయిందనమాట. మార్నింగ్ ఓపీలో కూర్చున్నాను. యాక్చువల్లీ నాకు మెడిసిన్ ఓపీ చాలా ఇష్టం. ఓపీలో కూర్చోవడం అంటే ఐ లవ్ దట్ వన్. అండ్ టుడే చాలా బాగా నచ్చింది నాకు. అండ్ మధ్యాహ్నం కొంచెం క్యాజువాలిటీకి 2కి వెళ్ళాలి. ఎలాగో లేట్ వెళ్ళాము ఇవాళ, డ్యూ టు సమ్ వర్క్ లేట్ వెళ్ళాను అనమాట. సో లేట్ అవ్వడం వల్ల కొన్ని షంట్లు అయితే పడ్డాయి. అది పోతే నెక్స్ట్ ఏంటంటే క్యాజువాలిటీలో ఇంటర్న్స్ ఎవరు లేరు. ఇంటర్న్స్ అందరికీ ఎథిక్స్ క్లాస్ అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. సో కొంచెంసేపు ఇంటర్న్ లాగా కూడా పనిచేశాను నేను. ఇంటర్న్స్ వచ్చిన తర్వాత బ్యాక్ టు మెడిసిన్ పీజీ. ఆ పీజీగా కొత్త కేసెస్ వచ్చాయి, చాలా కేసెస్. 27 అడ్మిషన్స్ అయ్యాయి అనమాట. 27 అడ్మిషన్స్ అయ్యాయి. నేను మార్నింగ్ డ్యూటీకి 8కి వెళ్ళేటప్పుడు 3 ఇడ్లీ తినేసి వెళ్ళాను. మధ్యాహ్నం నేను మిస్ చేయలే. నైట్ నేను తినింది ఎప్పుడు నైట్ 10కి బిర్యానీ తిన్నాను అనమాట. కొంచెం బ్రేక్ తీసుకొని మధ్యలో నాకు కొంచెం కూడా ఆకలేదు. అంటే ఎలా అంటే లైక్ నేను చేసే పని చాలా బాగా నాకు చాలా నచ్చింది అనమాట. ఆ డ్యూటీ అంతా నాకు ఈవెన్ కొంచెం కూడా ఆకలేదు. మా వాళ్ళు వచ్చేసి మీకు చెప్పలేదు కదా, మాకు పీజీస్ మేము 6 మెంబర్స్ అనమాట. 6 మెంబర్స్ పీజీస్లో మాకు ఒకరు రాలేదు ఇంకా. సో ఇంకా నేను కాకుండా ఇంకా 4 మెంబర్స్ పీజీ అనమాట. నేను ఫస్ట్ డ్యూటీ చేస్తున్నా అని చెప్పేసి వాళ్ళు వచ్చేసి నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు. ఫస్ట్ ప్రదీప్ అని శోధన అని ఇద్దరు వచ్చారు. తర్వాత మనీషా అండ్ శోధన అనమాట. తర్వాత ప్రదీప్ అండ్ శోధన, తర్వాత ఆశ్రయ కూడా వచ్చింది, హెల్ప్ చేసింది. మా కోపీసీస్ చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. నాకు చాలా బాగా నచ్చారు అనమాట మా కోపీసీస్. నేను అదే చెప్పాను వాళ్ళకు కూడా, నచ్చారు బ్రో, మంచి పీసీస్ వచ్చాను. నేను ఏదో అనుకున్నాను కానీ మంచి పీసీస్ వచ్చాను అనేసి చెప్పాను వాళ్ళకు కూడా. తర్వాత అదే నేను మార్నింగ్ నుంచి నైట్ దాకా ఏం తినకపోయినా కానీ నాకేం అనిపించలేదు. అంటే అసలు ఆకలి వేయలేదు నాకు బేసిక్గా. అంటే వేరే ఏదైనా డిపార్ట్మెంట్ మెడిసిన్ కాకుండా పీడియాట్రిక్స్లో జాయిన్ అయి ఉంటే నేను ఖచ్చితంగా అంత హెక్టిక్ డ్యూటీస్ ఎలా చేస్తామా అనేసి అనుకున్నాను అనమాట స్టార్టింగ్లో. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా 36 అవర్స్ డ్యూటీస్ అవుతూ ఉంటే ఎలా చేస్తాము, నచ్చుతుందా లేదా, బాగుంటుందా లేదా. ఇన్ కేస్ పీడియాట్రిక్స్లో జాయిన్ అయ్యి నేను ఇంత చేసేవాడిని కాదేమో, అంటే ఇంత నచ్చేది కాదేమో. కానీ మెడిసిన్లో నైట్ డ్యూటీ చేస్తుంటే ఆకలే తెలియలేదు. మళ్ళీ అలా డ్యూటీ చేస్తా మా వాళ్ళు వచ్చి నువ్వు వెళ్ళినా నేను ఉంటా అని చెప్తున్నా కానీ ఇంకా కేసు వస్తుంటే ఇంకా తీసుకుంటానే అన్నాను. చాలా బాగా నచ్చింది నాకు. తర్వాత మా ఇంటర్న్ కూడా చాలా బాగా హెల్ప్ చేశాడు అనమాట. వాడి వర్క్ కరెక్ట్గా చేస్తా, మళ్ళీ ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా చాలా బాగా వర్క్ చేసేవాడు కూడా. సో అది నాకు నచ్చింది. తర్వాత తర్వాత తినడానికి వెళ్ళాను. నేను నా పీజీ ప్రదీప్ అని చెప్పేసి తినడానికి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంకా అప్పుడు పడుకుందాం అనేసి బ్రేక్లో 2కి పడుకుందామని వెళ్దాం అనుకుంటే, కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకునే టైంకి కేసులు వస్తూనే ఉన్నాయి. రెడ్డిసైడ్ పాయిజనింగ్ అనుకొని, స్మాల్ పాయిజనింగ్ అనుకొని, లైజాల్ పాయిజనింగ్ అంట, అలా చాలా కేసు వచ్చాయి. తర్వాత 13 years బేబీ సీజర్స్తో వచ్చింది, విత్ నెఫ్రోటిక్ సిండ్రోమ్ హిస్టరీ విత్ సీజర్స్తో వచ్చింది. అన్నీ స్టెబిలైజ్ చేసి ఇవన్నీ అయ్యేటప్పటికి 5 అయిందన్నమాట. 5 అయిపోయి సరే
మా ఇంటర్ 5 అయిందనమాట. సో, మా మా ఇంటర్న్‌కి ఇయన్నీ అయిపోయేటప్పటికి ఒక 5 అయిపోయింది టైం. మళ్ళీ స్టెబిలైజ్ చేసేటప్పటికి, అడ్మిట్ చేసేటప్పటికి మొత్తం కేస్ షీట్లు రాసుకొని అన్నీ ఆఫ్‌కోర్స్ ఫస్ట్ డే ఎలా రాస్తానో తెలుసు కదా! అలా రాసేసాను. తర్వాత మా ఇంటర్న్ కొద్దిసేపు అలా ఉండరా అనేసి 1 అవర్ వెళ్ళి రెస్ట్ తీసుకున్నా. మళ్ళీ 7కి వచ్చి మళ్ళీ కొత్త కేసెస్ వచ్చేసాయి. సీబీఐలు, సీఐడీలు కలిపేసి వాటిని కూడా అడ్మిట్ చేసేసుకొని స్టెబిలైజ్ చేసి అడ్మిట్ చేసుకొని వాటికి షిఫ్ట్ చేశాను అన్నమాట. అది ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్. అప్పుడు మళ్ళీ ఇంకా వచ్చేసి ఫ్రెష్ అయ్యి బ్యాక్ టు టిఫిన్ చేసేసి బ్యాక్ టు వాటికెళ్ళి మళ్ళీ నిన్న జాయిన్ చేసినవన్నీ మళ్ళీ నిన్న జాయిన్ చేసినవన్నీ రౌండ్స్ వేసుకోవాలి కదా! వెళ్ళి రిపీట్స్ రాసుకొని అన్నీ రౌండ్స్ వేసేసి చేసేటప్పటికి 3 అయింది. ఆ 3కి వచ్చి